నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు ఏపీలో రోడ్ల అభివృద్ధికి పచ్చ జెండా నుంచి సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం వరకు, అలాగే అంతర్జాతీయంగా ట్రంప్ను చుట్టుముట్టిన వివాదాలు మరియు ఇరాన్ కీలక ప్రకటన వరకు ఉన్న హాట్ టాపిక్స్ ను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఏపీలో మారుతున్న రోడ్ల రూపురేఖలు. గత ప్రభుత్వ హయాంలో గుంతలమయంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వం మోక్షం కలిగిస్తోంది. రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న 9 ప్రధాన రహదారుల కోసం సుమారు 7,05,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల అసంతృప్తిని గమనించిన సర్కార్ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా సుండుపల్లి నుండి రాయచోటి పనులు ఇప్పటికే ప్రారంభం కావడం ప్రయాణికులకు ఊరటనిస్తోంది. 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్. పిల్లల భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా 90 రోజుల్లోగా నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. టెక్నాలజీకి బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారిపై ఎలాంటి నియంత్రణ ఉండాలో త్వరలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కర్ణాటకలోనూ అదే బాట, 16 ఏళ్లకే పరిమితి. ఆంధ్రప్రదేశ్ కంటే ఒక అడుగు ముందుకేసి కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తున్నట్లు బడ్జెట్ సాక్షిగా ప్రకటించింది. ఆస్ట్రేలియా తరహాలో ఈ నిర్ణయం తీసుకున్న మొదటి భారతీయ రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మొబైల్ వాడకం వల్ల పిల్లల్లో పెరుగుతున్న ప్రతికూలతను తగ్గించడమే తమ లక్ష్యమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గోవా వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ పేరు సంచలన ఆరోపణలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పాత లైంగిక వేధింపుల ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా ఫైల్స్ లో ట్రంప్ పేరు బయటకు వచ్చింది. ఒక మహిళ తాను మైనర్ గా ఉన్నప్పుడు ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు FBI ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. భారత్కు ఇరాన్ ఊరట. హర్మూజ్ జలసంధిలో లైన్ క్లియర్. చమురు దిగుమతుల విషయంలో భారత్కు భారీ ఊరట లభించింది. కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో కేవలం చైనా నౌకలకే అనుమతి అని వార్తలు రాగా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ వంటి మిత్రదేశాల వాణిజ్య నౌకలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశం. చూసారుగా ఇవాల్టి విశేషాలు. మరి పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే చంద్రబాబు నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మరిన్ని వేగవంతమైన వార్తల కోసం మన రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ శాలిని ప్రియ. సెలవు.